తెనాలిలో మొన్న రౌడీ సీటర్లని కాళ్ళు ఇరగొట్టారు కదా మన పోలీసు వాళ్ళు. నిజమైన పోలీసులను ఆ రోజు చూసాం మేము. ఎందుకంటే ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళపైన ఎన్నో కేసులు ఉన్నాయి. సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ పైనే హత్యాయత్నానికి ప్రయత్నించారంటే వీళ్ళు ఎంత స్థాయికి దిగజారిపోయారు, వీళ్ళ అరాచకం ఎంత స్థాయికి చేరుకున్నదనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కోర్టులు ఉన్నాయి, వాళ్ళు తీర్పులు ఇస్తారు, శిక్షిస్తారు అంటున్నారు. ఈ కోర్టులు తీర్పులు వచ్చే లోపల సాక్షాత్ ఒక పోలీస్ అధికారి పైన వీళ్ళు హత్యాతం చేశారంటే ఇంత లోపల చిన్న చితగా వాళ్ళని బతకనిస్తారు, వీళ్ళు పేదవారిని బతకనిస్తారా? మీరు ఇంత స్థాయికి దిగిపోయి అలాంటి వారికి మద్దతు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గ్రేట్ సార్. మీరు ఇంకా మీకు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయి ఈ ఎవరైతే రౌడీ బ్యాచ్ ఉన్నారో ఎక్కువైపోయి, ఎందుకంటే మనం ఎన్ని ఆగడాలు అరాచకాలు చేసినా కానీ పోలీసులు ఏమైనా శిక్షిస్తే జగనన్న వచ్చి ఓదారుస్తాడు, మన ఇంటికి వచ్చి మన అమ్మ నాన్న ఓదారుస్తారు, మనల్ని ఓదారుస్తారు, భయం లేదని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో నిజంగా ఇలాంటి వారిని మీరు మెచ్చుకోవడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. 5 సంవత్సరాలు సీఎంగా ఉండి ఇలా సొసైటీకి పెను ప్రమాదంగా మారిన వారికి మన పోలీసులు నిజంగా చిన్న శిక్ష వేస్తే, అది చాలా చిన్న శిక్ష యాక్చువల్గా. ఇలాంటి వాటికి వాళ్ళు భయపడరు, కనీసం చూసే వాళ్ళన్నా భయపడతారు కదా. పోలీసులు ఇలా కొడతారని కొద్దిగా గుండెలో పదురు వస్తుంది కదా. దొంగ రాసుకెళ్ళి చూస్తే మంచి పని చేశారు వాళ్ళు తెనాలి పోలీసులు. అలాంటి వారిని మెచ్చుకోవాల్సింది పోయి వారిపైన మీరు అబండాలు వేస్తూ వారిని తప్పుపడుతున్నారంటే నిజంగా మీ మెచ్యూరిటీ లెవెల్ ఏమాత్రం ఉంది జగనన్న గారు, నిజంగా గ్రేట్ అండి మీరు. సో ఇంకా రెచ్చిపోవాలి, అందరూ నేర్చుకోవాలి. ఎందుకంటే జగనన్న మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. పోలీసులే కాదు, పోలీసులు ఇంకా రౌడీలకు భయపడిపోవాలి, ఏమనకూడదు. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కోర్టులు తీర్పులు సంవత్సరాలు జరిగిపోతాయి. ఈ లోపల అధికారాలు మారిపోతాయి. తర్వాత వాళ్ళ పైనుండి కేసులు కూడా కొట్టేస్తారు. తర్వాత మళ్ళీ యథాస్థితిగా సమాజానికి పెను ప్రమాదమై కూర్చుంటారు. ఇలాంటి వారికి మద్దతు ఇస్తూ పోండి. అసలు మన గవర్నమెంట్లో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారికి ఏం జరిగింది? మాస్క్ అడిగినందుకు చచ్చిపోవాల్సి వచ్చింది. తర్వాత ఇంకో అబ్బాయిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. వాటిపైన అసలు ఒక్కరోజైనా మాట్లాడారా మీరు? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు. ఇంతగా విచిత్రంగా ఉంది. ఇలాంటి వారికి మద్దతు ఇస్తారా? ఆ రోజు తమిళనాడు కూలీలు మన పోలీసులు ఎంతమందో చంపారు, ఎర్రచందనం కూలీలు. అప్పుడు ఏం మాట్లాడలేదు. మన అధికారులను ఎంతమందిని చంపారు. మన స్టేట్లోకి వచ్చి మన అధికారులను చంపేస్తే వారి గురించి ఆ రోజు ఏం సానుభూతి పరంగా మాట్లాడలేదు. కానీ వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక మన పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే ఆ రోజు వాళ్ళకి మద్దతుగా మాట్లాడతారు. ఇలాంటి వారికి మీరు ఎందుకు మద్దతుగా మాట్లాడతారు? స్మగ్లర్స్కి, గంజాయి బ్యాచ్కి, రౌడీ సీటర్స్కి. నిజంగా సార్ మీరు గ్రేట్ సార్.